ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్ భగవంతుడా, నా ప్రాణం ఎప్పుడు పోతుందో తెలీదు. నా మీద ఇంత ప్రేమ పెంచుకున్న ఈ మనిషిని ఏం చెయ్యాలి? నేను పోయాక ఆయనకి అండగా నిలబడేదెవరు? ఆయనకి ఏ కష్టం రాకుండా కాపాడేదెవరు? అన్నింటికంటే నేను దూరమైన బాధ నుంచి ఆయన్ని బయటకు తీసుకొచ్చి మామూలు మనిషిని చేసేదెవరు? అత్తమ్మ తోడు కావాలి, అన్నదమ్ముల అభిమానం ఆయనకి కావాలి. ఆయన చుట్టూ ఆయన వాళ్ళందరూ ఉండాలి, లేదంటే ఆయన తట్టుకోలేరు. ఆయన్ని ఎలాగైనా ఆయన ఇంటికి దగ్గరే చేయాలనే నా ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి స్వామి. ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా అయింది? ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ మార్చుతుంటే నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా. ఆగండి, ఈ వ్రతం జరగడానికి వీల్లేదు. ఆ రోజు నా మీద ఒట్టేసావు, గుర్తుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రామ్తో మాట్లాడను, వాడిని కలవను అని చెప్పావు. నన్ను క్షమించండి తాతయ్య, నేను వెళ్ళిపోతాను. ఏంటత్తయ్య, మీరు ఆ రామ్ కలిసి మమ్మల్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారా? ఏంటి శశి, ఎందుకలా మాట్లాడుతున్నావు? నాతో గొడవ పెట్టుకోవాలని వచ్చావా? మీతో గొడవ పడే పరిస్థితి మీరే తెచ్చుకుంటున్నారు అత్తయ్య. అసలు మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. మేం నాశనం కావాలి, ఆ రామ్ సీత బాగుండాలి, వాళ్ళని ఇంట్లోకి తెచ్చి మమ్మల్ని బయటికి నెట్టేయాలి, అదేనా మీ టార్గెట్? మీ మనసులోని ఉద్దేశం అదే అయితే డైరెక్ట్ గా చెప్పేయండి అత్తయ్య. ఈ డ్రామాలని ఎందుకు? నేను నిజంగా డ్రామాలు చేసుంటే నువ్వు మీ నాన్న ఈ ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండేవాళ్ళు కాదు. రాము సీత ఇంటి నుంచి బయటికి వెళ్లేవాళ్లే కాదు. నీకు బాలుకి ఈ ఇంటికి ఎవరొచ్చినా నచ్చరు. నలుగురు ఇంట్లో నవ్వుతూ కనిపిస్తే తట్టుకోలేరు. అందుకే అందరి మీద ఏడుస్తూ ఉంటారు. ఏడవలసిన అవసరం మాకు లేదత్తయ్య. మీరు చేసిన పనులకే మిమ్మల్ని అడుగుతున్నాను. అంత తప్పేం చేశాను? రామ్ని ఇంటికి పిలవటం తప్ప? బాలు కన్న తండ్రి మీద చెయ్యెత్తిన దానికంటే నేను చేసింది తప్ప? అదే మీరు మనసులో పెట్టుకుని రామ్ చేత బిజినెస్ పెట్టించి మాకు రావాల్సిన కాంట్రాక్ట్లన్నీ తనకొచ్చేలా చేశారు.
రాణి ఇండస్ట్రీస్ అనే బ్రాండ్ వాడుకొని మా బిజినెస్ ని తన వైపుకు డైవర్ట్ చేసుకున్నాడు. ప్లాన్ ప్రకారమే మమ్మల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. అలాంటి ఆలోచనలు నా రక్తంలోనే లేదు. కష్టపడటం మాత్రమే నేను పిల్లలకి నేర్పాను. అలా కష్టపడ్డాడు కాబట్టే రామ్కి సక్సెస్ వచ్చింది. మీకెప్పుడు ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవటమే తప్ప మిమ్మల్ని మీరు బాగు చేసుకోవాలని ఎప్పుడు ఆలోచించారు? రామ్ సక్సెస్కి కారణం తన కష్టం, నా సాయం కాదు. తల్లిగా నా దీవెనలు మాత్రమే ఉంటాయి. అలాగే మీ ఓటమికి కారణం మీ అహం, మీ కుళ్ళు. ఇక చాలా అత్తయ్య, మీ మాటల్లోనే అర్థమవుతుంది మీకు ఆ రామ్ అంటే ఎంత ప్రాణమో, మేమంటే ఎంత కోపమో. ఇప్పుడే చెప్తున్నాను, నిన్నటిదాకా మీరు ఎలా ఉన్నా నేను అభ్యంతరం చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రామ్ సీతల గురించి ఈ ఇంట్లో మాట్లాడకూడదు. వాళ్లే మీకు ఈ ఇంటికి సంబంధం లేదు అని వెళ్ళిపోయారు. మీరు వాళ్ళని పట్టుకొని వేలాడకండి. మీ మనసులోంచి వాళ్ళని చెరిపేయండి. ఏంటి శశి, నాకు వార్నింగ్ ఇస్తున్నావా? మీరు ఎలా తీసుకున్నా అది మీ ఇష్టం. కానీ మీరు రామ్ని మర్చిపోవడం మంచిదే. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరిని కంట్రోల్ చేయలేంది ఒకటుంది. అదేంటో తెలుసా? మనసు. నువ్వైనా బాలు అయినా రామ్ని ఇక్కడికి రాకుండా నన్ను అక్కడికి పోకుండా ఆపగలిగారేమో కానీ మా మనసులోంచి మాత్రం ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమని, అభిమానాన్ని మాత్రం చెరిపేయలేరు. తల్లి బిడ్డల అనురాగం ఎంత గొప్పదో, దాన్ని చెరిపేయటం ఎంత పాపమో నీకు అమ్మ ఉండుంటే అర్థమయ్యేది. ఏంటి అత్తయ్యకి వార్నింగ్ ఇస్తున్నావు? రాంబాబు గారు ఇంటికి రాకూడదా? నేను ఆదిత్య ఖచ్చితంగా వాళ్ళని ఇంటికి తీసుకొని వస్తాం. ఏం చేస్తావు? ఏయ్, అనవసరంగా నాతో మాట్లాడకు. నాకు నువ్వంటేనే అసహ్యం. పోతలకి. నాకు మాత్రం నువ్వంటే ప్రేమ అనుకున్నావా? నాకు అసహ్యమే. కాకపోతే అత్తయ్యకి వార్నింగ్ ఇస్తున్నావు కదా, కాస్త కంట్రోల్లో ఉండు అని చెప్తున్నాను. ఏంటి కంట్రోల్లో ఉండాలా? ఉండను. ఏం చేస్తావ్? ఇప్పుడు చెప్తున్నాను, వార్నింగ్ ఆవిడకే కాదు నీకు కూడా ఇస్తున్నాను. ఆ రామ్ సీత ఈ ఇంట్లో అడుగు పెడితే నీకు ఆదిత్య గడికి పళ్ళు రాలిపోతాయి. ఏయ్, నోరు కంట్రోల్లో పెట్టుకో, లేదంటే లేదంటే ఏం చేస్తావ్? వదులు. ఏయ్, వదులు 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 వదలమంటుండే. ఇందాకేదో అన్నావుగా, ఏది ఇప్పుడు చెప్పమ్మా. ఏంటి నా మీదకి చెయ్యెత్తుతావా? ఈ శైలు మీదకి చెయ్యెత్తుతావా? నాతో పెట్టుకోవాలంటే పెద్ద పెద్ద వాళ్ళ వల్లే కాలేదు. నువ్వెంత? దీన్ని ఇలాగే తిప్పాను అంటే వదులు శైలు. నువ్వేం చేసినా భరించడానికి నేను సీతక్కని అనుకున్నావా? సమ్మక్కని. సమ్మక్కంటే ఏంటో, ఎలా యుద్ధం చేసిందో హిస్టరీ చెక్ చేసుకో, అర్థం అవుతుంది. అర్థమైందా? ఇంకొకసారి అత్తయ్య జోలికొస్తే ఈసారి వార్నింగులుండవు. సరాసరి ఇత్తడైపోద్ది, గుర్తుంచుకో. అవును డాక్టర్, నోటి నుండి ముక్కు నుండి కూడా రక్తం కారుతుంది. నువ్వు ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి రా సీత, చెకప్ చేయాలి. అంటే నాకు సమయం దగ్గర పడిందా డాక్టర్? ఏంటి సీత అలా అంటున్నావు? టెస్టులు చేయాలని చెప్తున్నాను కదా. ఎన్ని టెస్టులు చేసినా చివరికొచ్చే రిజల్ట్ అదే కదా డాక్టర్. నీ పాటికి నువ్వే అనుకుంటే ఎలా సీత? ముందు నువ్వు వస్తే పరిస్థితి చూసి చెప్తాను. అలాగే డాక్టర్, సాయంత్రం వస్తాను. సరే.
రండమ్మా రండి. అన్ని రకాల స్వీట్లు ఆటలు అన్నీ ఉన్నాయి. తమరికి ఏం కావాలో చెప్పండి. సీత గారు, సీతమ్మ గోరా, తమరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను రామ్ గారి ఆఫీస్ నుంచి వస్తున్నాను. అలాగా, రండి రండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏంట్రత్తాలు? రాంబాబు గారు ఎవరినో పంపించినారమ్మా. నమస్తే అండి. నమస్తే. నా పేరు ప్రేమ, రామ్ గారి పర్సనల్ సెక్రటరీని. చెప్పండి సార్, మీ దగ్గర ఒక 100 బాక్సుల స్వీట్ ఆర్డర్ ఇమ్మన్నారు. మీరు సాంప్రదాయ పిండి వంటలు చేయడంలో బాగా ఎక్స్పర్ట్ అంట కదా సార్ చెప్పారు. సంప్రదాయ వంటలు చేయడంలోనే కాదు, సాంప్రదాయంగా ఉండడంలో కూడా నేను ఎక్స్పర్ట్ని. ఆయనకి ఎంత చెప్పినా నన్ను వదిలి ఆ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. ఇక మెల్లగా నా మీద కోపం పెరిగేలా చేయాలి, లేదంటే నన్ను వదిలి వెళ్ళరు. కొంచెం కొంచెంగా ఆయనలో నా మీద కోపం వచ్చేలా చేసుకోవాలి. బిల్ ఎంతైందో చెప్తే పే చేస్తాను. నువ్వు నిజంగా మా ఆయనకి పియ్యవేనా? అవును మేడం. ఆయన పియ్య అంటే ఎలా ఉండాలి? ఇంతకీ నీ పేరేంటి? ప్రేమ. ప్రేమ అని పేరు పెట్టుకుందెందుకు? అందరూ నిన్ను ప్రేమించాలనా? ఏంటి మేడం అలా అంటారు? అవును మరి, నీ వేషం ఏంటి? ఏ చీర కట్టుకున్న వాళ్ళు ఎవరూ పియ్యలుగా ఉండకూడదా? మా ఆయన శ్రీరామచంద్రుడు కాబట్టి సరిపోయింది, కానీ అందరూ అలా ఉంటారా? ముందు నీ అవతారం మార్చుకో. అయినా నీకు చెప్పడం ఎందుకు? మా ఆయనకి గాని లేదంటే కార్తీక్ అన్నయ్యకి గాని చెప్తాను. మన అవతారం చూస్తేనే మనం ఏమిటో ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి. ఇలా చేస్తే ఎలా అర్థమవుతుందో తెలుసా? ఏటమ్మా ఇంకా అట్టగా నిలబడ్డావు? మా సీతమ్మ చెప్తుంది కదేటి? ఎల్లండి, ఎల్లి కింద ప్యాంటు గట్రా వేసుకురండి. బాగా అడ్డెట్టారు అమ్మాయి గారు. ఖచ్చితంగా ఇదంతా ఆయనకి చెప్తుంది. ఆయనకి కోపం వస్తుంది. చందు, ఎదుగో జ్యూస్ తీసుకో. ఎందుకురా అలా చూస్తావు? నేనిచ్చింది జ్యూసే, విషం కాదు. జ్యూస్ అయినా నువ్విచ్చావు కదమ్మా, అదే నా భయం. అంటే నేనేమిచ్చినా విషమనేగా నీ ఉద్దేశం? నాకు అర్థమైంది లేరా చందు. నేను నీ విషయంలో అలా ప్రవర్తించానంటే దాని కారణం ఉందిరా. నీ పెళ్ళం పెట్టి టార్చర్ తట్టుకోలేకే ఆ కోపం నీ మీద చూపించానురా. దయచేసి నా మీద కోపం పెంచుకోవద్దురా. నేనొకటి చెప్తాను, వింటావా? చెప్పు. నా మాట విని ఆ అమూల్యని వదిలే, దానికి విడాకులిచ్చేరా. అది నీతో కాపురం చేయదు, మనల్నందరినీ సాధించడమే పనిగా పెట్టుకుంది. నువ్వు జ్యూస్ తెచ్చినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో చెప్తావని. చెప్పు, ఇంతేనా? ఇంకేమైనా ఉందా? ఒరే, నీ మంచి కోసమే చెప్తున్నాన్రా. అది మనల్ని నాశనం చేసేదాకా వదలదు. ఆ వీడియోని అడ్డం పెట్టుకుని మనల్ని వేధిస్తుందిరా. అత్తయ్య, వామ్మో, అబ్బే, ఊరికే మాట్లాడుకుంటున్నావా అమూల్య? నేనేం చెప్పలేదు, పడేం వెళ్ళలేదు. ఎరా, అంతేనా? అంతే అంతే. నేనంతా విన్నాను అత్తయ్య. అవునే, నిన్ను వదిలేమని చెప్పాను. నువ్వు రోజు మాకు నరకం చూపిస్తుంటే ఏం చేయాలి? ఆ వీడియో ఒకటి అడ్డం పెట్టుకొని మాకు చుక్కలు చూపిస్తున్నావు. సరే అత్తయ్య, ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? ఆ వీడియో గురించేనా? ఇదిగో ఫోన్, మీరే డిలీట్ చేయండి. నిజంగానే చెప్తున్నావా? నిజంగానే చెప్తున్నాను, డిలీట్ చేయండి అత్తయ్య.
ఇప్పుడు మీరు హ్యాపీయేనా? మ్మ్. ఎక్కడైనా నన్ను చందుని విడదీయకుండా ఉంటారా? కానీ మీ అన్న దగ్గర ఇంకో కాపీ ఉంది కదా. ఆ ఫోన్ ఇలా ఇవ్వండి. మ్మ్. చెప్పమ్మా అమూల్య. అన్నయ్య, ఆ వీడియో డిలీట్ చేయన్నయ్య. అదేంటమ్మా, అది డిలీట్ చేస్తే ఎలా? మా అత్తయ్య మావయ్య గారిలో మార్పు రావాలనే కదా ఆ వీడియో దాచాం. ఇప్పుడు వాళ్ళల్లో పూర్తిగా మార్పు వచ్చింది. నన్ను చాలా బాగా చూసుకుంటున్నారన్నయ్య. అందుకే ఆ వీడియో డిలీట్ చేయి. అది కాదమ్మా, ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ నిన్ను బాధలు పెడితే? లేదన్నయ్య, నాకు నమ్మకం ఉంది. ఈ వీడియో ఉండడం వల్ల నా ప్రేమలో నిజాయితీ వాళ్లకు అర్థం కావడం లేదు. నా మీద నమ్మకంతో డిలీట్ చేయన్నయ్య. అది కాదమ్మా, ఇంకోసారి ఆలోచించు. నా మీద నీకు నమ్మకం ఉంటే డిలీట్ చేయన్నయ్య. సరే అమ్మా, అలాగే. మీరే విన్నారుగా, మ్మ్. నేను చందుని ప్రేమించాను. చందు, నువ్వు కట్టిన ఈ మంగళసూత్రానికి నేను విలువిస్తాను. నేను నిజంగా మిమ్మల్ని సాధించాలనుకుంటే ఈ వీడియో పోలీసులకు ఇచ్చేదాన్ని. నేను మీలో మార్పు రావాలి అని కోరుకున్నాను తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కక్ష సాధించాలి అనుకోలేదు. ఇప్పటికైనా మీరు మారి నా ప్రేమని అర్థం చేసుకుంటే అంతే చాలు. భయపెట్టి బెదిరించి ఎవరి మనసులోనూ ప్రేమని పెంచలేం. నమ్మకంతో మాత్రమే ప్రేమ పెరుగుతుంది అని నమ్మాను. అందుకే ఆ వీడియో డిలీట్ చేశాను. ఇక మీరే ఆలోచించుకోండి. సార్, వాట్ ఇస్ దిస్ ప్రేమ? నా రిజైన్ లెటర్ సార్. అదే, ఎందుకు రిజైన్ చేస్తున్నావు? ఐఎమ్ సారీ సార్, నేను ఇక్కడ వర్క్ చేయలేను. ప్రాబ్లం ఏంటి? జీతం సరిపోలేదా? లేదా వర్క్ నచ్చలేదా? లేదంటే స్టాఫ్తో ప్రాబ్లమా? ఏదో కారణం ఉంటుంది కదా. నువ్వు జాబ్లో చేరి కూడా ఎక్కువ రోజులు కాలేదు, అప్పుడే ఇలా రిజైన్ చేయడం ఏంటి? సార్, శాలరీ తక్కువైనా చేయొచ్చు, వర్క్ నచ్చకపోయినా చేయొచ్చు, కానీ నేను వేసుకునే బట్టలు నచ్చడం లేదంటే నేను ఎలా జాబ్ చేయాలి సార్? సార్, నాకు ఇలాంటి డ్రెస్ వేసుకోవడం సరదా కాదు. చుట్టూ ఉండే మగాళ్ళని అట్రాక్ట్ చేయడం ఇంకా సరదా కాదు. నేను చేసే జాబ్కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా రెడీ అవ్వాలి. దట్స్ ఏ పార్ట్ ఆఫ్ మై జాబ్ సార్. బట్ నీ డ్రెస్ గురించి ఎవరు కామెంట్ చేశారు ప్రేమ? సార్, ఇప్పుడు ఇదంతా చెప్పడం నాకు ఇష్టం లేదు. ఒకరి మీద కంప్లైంట్ చేయడం అంతకంటే ఇష్టం లేదు. కానీ ఎవరు అలా మాట్లాడారో తెలుసుకోవడం నాకు అవసరం ప్రేమ. ఇది నా కంపెనీ, నా దగ్గర పనిచేసే పిఏ ఎలా ఉండాలో డిసైడ్ చేయాల్సింది నేను. ఎవరో ఏదో మాట్లాడడం ఏంటి? అయినా నా నుంచి నీకేం ప్రాబ్లం లేనప్పుడు నువ్వు ఎవరో ఏదో అన్నారని ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? ఎవరు అంటే నేను అసలు లెక్క చేసేదానే కాదు సార్. కానీ మీ ఆవిడ సీత గారి అలా అనేసరికి నాకేం చేయాలో తెలియలేదు సార్. సీత అలా మాట్లాడిందా? అవును సార్. స్వీట్ బాక్స్ ఆర్డర్ చేయడానికి వెళ్ళినప్పుడు మేడం నన్ను చూసి, ఓకే ప్రేమ, నేను చూసుకుంటాను, యూ జస్ట్ రిలాక్స్. You can go.
దేవుణ్ణి ఏం కోరుకున్నారు వదిన? అంటే ఆయుష్ పెంచమని దేవుణ్ణి అడిగారా? బ్రెయిన్ ట్యూమర్ 4th స్టేజ్లో ఉంది కదా వదిన. నువ్వు ఎక్కువ రోజులు బతకవు కదా వదిన. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.